కానూరు టీచర్స్ కాలనీ నందు జరిగిన మీడియా సమావేశంలో రాష్ట్ర అధికార ప్రతినిధి యార్లగడ్డ సుచిత్ర మాట్లాడుతూ గత ప్రభుత్వంలో అభివృద్ధి జరిగినప్పుడు బుడ్డిగురానికి పళ్ళు తోమారా లేక గాడిదలు కాసారా అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సుపరిపాలనలోటొలడుగు కార్యక్రమంలో ప్రజలు పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని, అది ప్రస్తుత ప్రభుత్వ పాలన సత్తా అని పేర్కొన్నారు. కానూరులో చక్రవర్తి అనే ఒక చిన్న నేత ఎవరు వైకాపా వాళ్ళు వచ్చి నిన్నేదో ఫోటోలు పెట్టి ఈవేళ ఏదో వీడియోలు తీసేసి కానూరులో అభివృద్ధి లేదు, డెవలప్మెంట్ లేదు, రోడ్డు అలా ఉన్నాయి ఎలా ఉన్నాయి అన్నారు. అవును, గత 5 సంవత్సరాలు ఉన్న ప్రభుత్వం ఎవరిదండి? చక్రవర్తి గారు ఎవరిది? వైకాపా వాళ్ళదే కదా. అప్పుడు ఏం చేశారు మీరందరూ? మీ సోకాళ్ళు వైకాపా నేతలందరూ ఏం చేశారు? మీ ఎమ్మెల్యేతో అడిగి రోడ్లు వేయించుకోలేకపోయారా? అంటే అప్పుడు గాడిదలను కాశారా మీరందరూ? గాడిదలను కాశారా? గుడ్డి గుర్రం పళ్ళు తోవారా మీరందరూ? నాయకులందరూ ఒక రోడ్డు వేయించుకునే దమ్ము లేదు ఆ రోజుల్లో. ఒక డ్రైనేజ్ కట్టించే దమ్ము లేదు మీకు వైకాపా ప్రభుత్వంలో. అడిగే దమ్ము లేదు ఎమ్మెల్యేని, కనీసం మినిస్టర్ని అడిగే దమ్ము లేదు. ఈరోజు ఏంటంటే మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఈరోజు చూసారా ప్రభుత్వం వచ్చింది. ప్రభుత్వం వచ్చిన వెంటనే బోడే ప్రసాద్ గారు కానూరులో సీసీ రోడ్లు ఎన్ని వేస్తారో చూస్తున్నారా? ఎన్ని రోడ్లు వేసేసారు చూసారుగా. సీసీ రోడ్లు ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు. డ్రైనేజీ వ్యవస్థ ఎంత బాగా తీస్తున్నారు. ఆ రోజు 5 ఏళ్ళు మీరేం చేశారు? ఇంత పెద్ద మెయిన్ రోడ్డుకి ఒక రోడ్డు వేయడం తెలియలా, డ్రైనేజ్ కట్టించడం తెలియలా. కనీసం కానూరులో ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్న ఫ్లైఓవర్నే కనీసం దాన్ని అప్రోచ్ రోడ్ వేసి తెచ్చేంత దమ్మే మీకు లేదు. అప్పుడు మీకు లేదు. 5 ఏళ్ళు దాన్ని అలాగే ఉంచారు. అంటే మీ అప్పుడు వైకాపాలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ అడిగే దమ్ము ధైర్యం ఏమీ లేవు. ప్రశ్నించే పనే లేదు. ఏమన్నా అడిగితే మీకే వెనకమాలు మొట్టికాయలు పడతాయని మీకు తెలుసు. ఇప్పుడు మాత్రం తగుదనమ్మా మేమున్నామంటా వస్తున్నారు. రోడ్ల మీదకి వచ్చేటో వీడియోలు తీసేస్తున్నారు. అవును, అంతకుముందు మీరే కదా, మీ నాన్నగారేగా ప్రెసిడెంట్గా చేశారు. మీరు ప్రెసిడెంట్గా ఏదో చేశారుగా. మరి అప్పుడేం చేశారండి కానూరు డెవలప్మెంట్ని? అప్పుడేం చేశారు కానూరు డెవలప్మెంట్ని? అప్పుడైనా ఒక రోడ్డు వేశారా? ఒక డ్రైనేజ్ కట్టారా? ఆస్తులు సంపాదించుకున్నారు. ఉన్న ఆస్తులన్నీ కూడా బాగా సంపాదించిన అమ్ముకుని సొమ్ము చేసుకున్నారే కానీ కానూరు డెవలప్మెంట్ గురించి ఏమన్నా పట్టించుకున్నారా? పట్టించుకోకుండా ఈరోజు మేమున్నామంట వస్తున్నారు. ఏంటి మీరందరూ? ఎలాగైనా సరే అల్లరి చేసేయాలి, బోడే ప్రసాద్ గారిని అల్లరి చేసేయాలి, కూటమి ప్రభుత్వాన్ని అల్లరి చేసేయాలి అని చెప్పేసి వచ్చేసి ఫోటోలు తీసేసి వీడియోలు తీసి పెడుతున్నారు. ఈరోజు మేము సుపరిపాలన తొలెడుగని మేము తిరుగుతున్నాం. నిజంగా మీరు మొహం మీద నిజంగా సిగ్గుపడాలి మీరు. మేము ఎన్ని చోట్లకి వెళ్తున్నా కూడా ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారు తెలుసా? మేము వెళ్తున్నాం, డోర్ టు డోర్ తిరుగుతున్నాం. కానూరులోనే తిరుగుతున్నాము. కానీ ఎంత బాగా ఉన్నారో ప్రజలు తెలుసా? తల్లికి వందనం ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు తెలుసా? పెన్షన్ అమ్మ 10 అయ్యేసరికి, ఫస్ట్ తారీఖు 10 అయ్యేసరికి చేతిలో డబ్బులు ఉంటున్నాయి అమ్మ. మందుల కోసం మేము ఎవరిని అడగక్కర్లేదమ్మా అన్నారు. రేషన్ పెద్దవాళ్ళు 70 ఏళ్ళు రేషన్ నా ఇంటికి వస్తుందమ్మా, నా ఇంటికి వచ్చి తెచ్చేస్తున్నారమ్మా అన్నారు. ఎంత హ్యాపీగా తిరుగుతారో తెలుసా వాళ్ళందరూ? అది భరించలేక బోడే ప్రసాద్ గారిని ఏదో ఒకటి అనాలి, బోడే ప్రసాద్ గారిని అల్లరి చెయ్యాలి అనే ఒక కాన్సెప్ట్ పెట్టుకుని ఒక ఇదితో మీరు కావాలని అల్లరి చేయటం. చూడండి, ఒకటే చెప్తున్నా, అల్లరి మీరు చెయ్యాలనుకున్నా కూడా ప్రజలు ఎవరో నమ్మరు. నిజంగానే ఆకాశం మీద ఉమ్మేస్తే మీ మీదే పడినట్టు మీరు ఈవేళ ఎత్తుతున్నారు కదా పాయింట్లు, అవన్నీ తిరిగి మీకే కొడుతున్నాయి. జాగ్రత్త, నోరు కొంచెం కంట్రోల్ చేసి మాట్లాడితే చాలా బెటర్.